గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ 1 న్యూస్. పొలం పిలుస్తుంది మరియు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని ముత్కూరు గ్రామమునందు ప్రభుత్వ నియంత్రణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో వివిధ కార్యాలయ అధికారుల సమక్షంలో కూటమి కార్యకర్తల కలయికతో మహిళల సమూహంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రముఖ ప్రధాన ముఖ్య అతిథులుగా, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ముఖ్యులుగా ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పొలం పిలుస్తుంది మరియు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా లాభసాటి వ్యవసాయానికి పునాది వేస్తుందని తెలిపి వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనే పోస్టర్ని విడుదల చేసి పొలంలో ఎరువులు, మందులు పిచికారీ చేసే అత్యాధునిక డ్రోన్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగ యువతి యువకులకు డిఎస్సి ప్రకటించారని, అవ్వతాతలకు, వితంతువులకు 4,000 నుంచి 7,000 వరకు పెన్షన్ పెంచారని, అన్న క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి దాహార్తిని తీర్చారని, విజయవాడ వరద బాధితుల పట్ల అక్కడే ఉండి అహర్నిశలు కృషి చేసి ఆదుకున్నారని తెలియజేసి ముత్కూరు పంచాయతీ గ్రామ ప్రజల మీద అభిమానంతో మౌలిక సదుపాయాల కోసం 5 కోట్ల నిధులు మంజూరు, ముత్కూరు పంచాయతీలోని 8 గ్రామాలకు 20 లక్షల సీసీ రోడ్లు మంజూరు, మినరల్ వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు మరియు ముత్కూరు చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపి ఈ సందర్భంగా గుడిబండ మండలానికి డిగ్రీ కళాశాల అవకాశానికి ఏర్పాటు చేస్తానని తెలుపుతూ శ్రీనిధి సంఘాలకు 17,88,56,56,000 మరియు ముత్కూరు పంచాయతీకి 16,50,000 చెక్కులను తన చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీ ఈ 1 ఇయర్లో ఎడ్యుకేట్ చేయండి. మంచి ప్రోగ్రామ్
అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఆనందంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలనని స్వాగతిస్తూ అభినందిస్తూ జరుపుతున్నటువంటి కార్యక్రమం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నటువంటి సందర్భం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మెగా డిఎస్సిని ప్రకటించడం, తర్వాత అవ్వాతాతలకి, వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు ముందు 3 నెలలవి కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద అవగాహన లేక, ఆర్థిక క్రమశిక్షణ లేక ఖజానాను ఖాళీ చేసి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెడితే అలాంటి తరుణంలో కూడా వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకి 15,000, 6,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖు ఇచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇలా ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఆయన కార్యదక్షతను చూసి, ఆయన పరిపాలన చూసి ప్రజలు స్వాగతం పలుకుతా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఈ 100 రోజుల పాలనని అభినందిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నటువంటి సందర్భం. మొన్న వరదలు వచ్చినప్పుడు విజయవాడలో వరదలు చూశారు టీవీలో, చూసారమ్మా? వరదలు వచ్చినప్పుడు 10 రోజులు ఆయన ఇంటికి వెళ్లకుండా కలెక్టర్ కార్యాలయంలోనే పడుకొని ప్రతి వాడ వరద వచ్చిన ప్రతి ఏరియాని ఆయన పర్యటించి నడుముల్లో నీళ్ళలో నడుచుకుంటూ వెళ్లి అంతకంటే లోతున్న నీళ్ళల్లో జేసీబీ ఎక్కి ఈ వయసులో 14 గంటలు జేసీబీ దిగకుండా విజయవాడ మొత్తం పర్యటించి ఎవ్వరూ ఆకలి చావులు చావకుండా ప్రతి ఇంటికి అన్నము అన్ని సప్లై చేసేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక సార్లు వరదలు వచ్చాయి. అందరు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో వరదలు వస్తే 1 కేజీ ఎర్రగడ్డలు 1 కేజీ బంగాళదుంప వరద బాధితులకు ఇచ్చారు. ఏం చేసుకోవాలి తెల్లవి? ఇంట్లో నీళ్లు ఉంటే అంత మూర్ఖుడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు, వాళ్ళు నష్టపోయినటువంటి నష్టం ఏదైతే ఉందో, అంటే టీవీ కాలిపోయినా ఫ్రిడ్జ్ కాలిపోయినా అవన్నీ సర్వే చేపించి ఆ ఇంటికి ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారాన్ని ఈ రోజు ఆ వరద బాధితులకు ఇస్తున్నారంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదు. పంట నష్టపోయిన రైతులకి ఆదుకునేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవన్నీ చెప్తే వీళ్ళకి ఎక్కవు కదా. మీకు 5 కోట్లు శాంక్షన్ అయినాయా? మీ అకౌంట్ లో డబ్బులు పడినాయా? ఏమా పన్నాయి కదా. నాకేం వద్దులే, చెప్పండి గట్టిగా. మీ పంచాయతీకి ఒక్కటే గుడిబండ మండలానికి 17 కోట్లు రిలీజ్ అయితే కేవలం ముత్కూరు పంచాయతీ నా అక్క చెల్లెలకు మాత్రమే 5 కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ అయ్యాయి. మీరు ఎక్కువ కొడతారు డబ్బులు వీళ్ళవి పెట్టడం మీద మీకంటే, అందుకే మీకు బాగుంది డబ్బులు ఎట్లా మాకు కాదులేని, అంతేనా? 5 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడైనా వచ్చినాయి 5 సంవత్సరాల్లో మీకు? అదే విధంగా ఈ పంచాయతీ అభివృద్ధి ఏదైతే ఉందో శ్రీనివాసమూర్తి అన్న చెప్పిన ప్రతి అంశం, మాట్లాడిన నాయకులు ఏమైతే సమస్యలు ఈ వేదిక దృష్టికి తీసుకొచ్చారో ప్రతి సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, చెరువు అన్ని పల్లెలకి ఉపయోగమేనా? అందరం కలిసి ఎవరైనా శ్రమదానం చేద్దామా? అధికారులతో సహా. నన్ను ఒకనే దత్తత తీసుకోమని చెప్తాడు, నన్ను ఆ చెరువు దత్తత తీసుకోమన్నాడు. మీరందరూ పనిచేస్తే నేను ఆ చెరువు దత్తత తీసుకొని మరమ్మతులు, క్లీనింగ్, ఆ కేకే పాలెం బార్డర్లో ఏదైతే చెరువు నిండితే మీ ఊరికి నీటి ప్రమాదం ఉందో అక్కడ ఒక ప్రహరీ గోడ మాదిరి కూడా నిర్మించడానికి మనందరం ఇంటికొకరు ఒక రోజు పని చేద్దామంటే నేను అధికారులను పిలుచుకొని వస్తారా? ఏమ్మా తల్లి? చేతులు ఎత్తానమ్మా. మా తల్లి చెప్పింది, ఎవరైతే చదువుకు కావాలనుకుంటారో ఒకరోజు అందరం పని చేద్దాం, చేతులు ఎత్తండి ఒకసారి అందరూ. అందరూ వేస్తారా? ಈಗ ಎಮ್ಎಲ್ಎ ಅವರು ಮುತ್ಕೂರ್ ಕೆರೆನ ದತ್ತತ ತಗೊಂತಾರೆ. ಏನು ದತ್ತತ ಅಂಬುದು ಅಂದ್ರೆ ಮಾಡಿ ಅದು ರಿಪೇರಿ ಮಾಡಿ ಅದು ಗೂಡು ತೆಗಿಸಿ ಅದ್ರ ಮುಳ್ಳು ಕಂಬೆ ತೆಗೆದಾಕಿಸಿ ಈ ಕಟ್ಟೆನ ಬಲೋಪೇತ ಮಾಡಿ ಕೇಕೆ ಪಾಡದಾಗೆ ನೀರು ನುಗ್ಗದಂಗೆ ಅದು ಗಂಟೆ ಹಾಕಿಸಿ ಈ ತೂಮೆಲ್ಲ ಮರಮ್ಮತ್ ಮಾಡಿ ಈ ಮೋರಿ ಗೀರಿ ಎಲ್ಲ ರಿಪೇರಿ ಮಾಡಿ ಇದು ಭದ್ರವಾಗಿ ಇದು ತುಂಬಾ ನೀರಿಡಿಯಂಗೆ ಬಹಳ ಜವಾಬ್ದಾರಿ ಅವ್ರು ತಗೊಂಡು ಅದನ್ನ ದತ್ತತ ತಗೊಂತಾವಂತೆ. ಎಲ್ಲರೂ ಒಂದ್ಸಲ ಹೆಣ್ಮಕ್ಳೆಲ್ಲ ಚಪ್ಪಟ್ ಹೊಡಿ, ಗಂಡು ಮಕ್ಳೆಲ್ಲ ಚೀಟಿ ಹೊಡಿಬೇಕು. ಇನ್ನ ಎಲ್ಲರೂ ಹಿಂದ್ಗಡೆ ಇರೋರು. ಅದ್ರ ಜೊತೆಗೆ ನಾನು ಸಲಿಕೆ ಬುದ್ಧಿ ತಾಣ ಬರ್ತೀನಿ, ನೀವು ಬರ್ರಿ, ಎಲ್ಲ ಒಂದ್ಸಲ ಒಂದಿನ ಕೆಲಸ ಮಾಡೋಣ ಅಂತ. ರೆಡಿ ಅದಕ್ಕೆಲ್ಲ ರೆಡಿನಾ? ಎಮ್ ಎಲ್ ಎ ಕೂಡ ಸಲಿಕೆ ಬುದ್ಧಿ ತಾಣ ಬರ್ತಾರಂತೆ. ಎಲ್ಲರಿಗಲ್ಲೇ ಕೆರೆ
ಅಂಗಳದಾಗ ಎಲ್ಲರಿಗೂ ಸಾಮೂಹಿಕ ಕೆರೆ ಭೋಜನ ಅಲ್ಲೆಲ್ಲ ಇದ್ದು ಒಂದಿನ ನಾವೆಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡೋಣ. ಅದಾದ್ಮೇಲೆ ಈ ಕೆರೆಗೆ 1 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮಂಜೂರು ಮಾಡ್ಬೇಕು ಅಂತ ನಿಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ MLA ಕೇಳ್ತಾ ఇದ್ದೀನಿ. ఫస్ట్ వీళ్ళందరూ కలిసి ఒక రోజు పని చేస్తే రిలీజ్ అయ్యేది. ఒక రోజు చేద్దామమ్మ పని అందరం. మీరే వంట చేయాలి, అందరం వైర పని చేసి అందరం తిందాం. నేను కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటా. ఓకేనా? అందరూ చేస్తారు కదా తల్లి. 8 గ్రామాల్లో సిసి రోడ్లకు ఇప్పటికీ 41 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఇంత పెద్ద పంచాయతీ అని నాకు అవగాహన లేకపోయింది. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా మంజూరు చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ నేను ఇవన్నీ చేస్తా. వచ్చే ఎన్నికల్లో ఎవరి వైపు చూస్తారు తల్లి? గతంలో అంతా అటువైపు ఉన్నారు, అభివృద్ధి కాలే. ఈ 5 సంవత్సరాలు ఈ పంచాయతీని, పెద్ద పంచాయతీ, దాదాపు 5,000 ఓట్లు ఉన్నటువంటి పంచాయతీ, ఈ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. వాటర్ ట్యాంక్ కూడా అన్న అడగడం జరిగింది. మీ అందరి తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. మినరల్ వాటర్ ప్లాంట్ ని ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పుడే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మౌలిక వసతులు మీ పంచాయతీకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, గురుకుల పాఠశాల గుడిబండ దగ్గర రోడ్డు మీద ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. చూసినారు తల్లి? చూసినారా? చెరుగడ్డ దగ్గర చూసారా అందరూ? ఎందుకు అట్లే ఉంది అది? ఎప్పటి నుంచి ఉంది అది? తల్లి చెప్తాను. గత ప్రభుత్వంలో దాన్ని పట్టించుకోలే. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే ఆ బిల్డింగ్ పూర్తి చేయడానికి 24 కోట్ల రూపాయల నిధులు నిన్నటి రోజే మంజూరు చేయడం జరిగింది. మన పిల్లలకు అంతా చదువుకోవచ్చు. గురుకుల పాఠశాల 24 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో 70% పూర్తయినటువంటి ఆ బిల్డింగ్ ని 30% కూడా పూర్తి చేయలేనటువంటి గతంలో మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యే కనీసం దాన్ని పూర్తి చేయడానికి పోయినారు. అలాంటి గురుకుల పాఠశాల గొడ్డుమలలో ఉంటుంది పెద్దది. రెండింటికి కలిపి 38 కోట్ల రూపాయలు నిన్నటి రోజు రిలీజ్ చేయడం జరిగింది. మీ గుడిబండ మండలానికి డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారం క్రిందట అధికారులు వచ్చి స్థలం కూడా చూసి వెళ్ళడం జరిగింది. ఏమన్నది ఎక్కడది? గుడిబండలో టౌన్ లోనే, మండల కేంద్రంలోనే మొన్న అధికారులు శ్రీనివాసమూర్తి అన్న అందరూ కలిసి వెళ్ళి స్థలం కూడా చూడడం జరిగింది. పిల్లల్ని బాగా చదివించుకునేకి ఈ మారుమూల ప్రాంతంలో, రాష్ట్రానికి, జిల్లా కేంద్రాలకి దూరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పిల్లలు అదేవిధంగా చేనేత రుణాలు 3,50,00,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వ